హలో, ఐఎమ్ డాక్టర్ మానస, ఫెర్టిలిటీ కన్సల్టెంట్. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఎఫెక్ట్ ఆఫ్ కెఫీన్ ఆన్ రిప్రొడక్టివ్ హెల్త్. కాఫీ ఎక్కువగా తీసుకోవటం వల్ల మన బాడీలో ఎలాంటి టాక్సిక్ ఎఫెక్ట్స్ వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. మనలో చాలా మందికి పొద్దున్న లేవంగానే కాఫీ తీసుకోవటం అలవాటు ఉంటుంది. ఇంకొంతమంది పెర్ డే 8 to 10 cups ఆఫ్ కాఫీ వరకు తీసుకుంటారు. ఇది ఆల్మోస్ట్ లైక్ ఎన్ ఎడిక్షన్ లాగా అనమాట. మనం ఒకసారి కాఫీ తీసుకున్న తర్వాత ఆ కెఫీన్ అనేది మన బాడీలో 6 hours వరకు స్టే చేస్తుంది. ఇది మన టెంపరీగా మన నర్వస్ సిస్టమ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. అంటే తీసుకోగానే మనం ఎనర్జైజ్డ్గా ఫీల్ అవుతాము, యాక్టివ్గా ఫీల్ అవుతాము. బట్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, మన బ్రెయిన్లో యూజువల్గా హార్మోన్స్ అనేవి ఒక సైక్లికల్ ప్యాటర్న్లో రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ ఈ కెఫీన్ ఇంటేక్ ఎక్కువ అవటం వలన ఈ సైక్లికల్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అనమాట. అంటే కార్టిజోల్, ఎడ్రినలిన్, నార్ ఎడ్రినలిన్ ఇలాంటి హార్మోన్స్ అనేవి ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, ఇన్సులిన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. అంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గిపోవటం, బ్లడ్ గ్లూకోజ్ అప్టేక్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి ఆల్టర్ అయిపోతూ ఉంటాయి అనమాట. అండ్ అయితే ఇది రిప్రొడక్టివ్ హెల్త్ని ఎలా డిస్టర్బ్ చేస్తుంది అని అంటే, ఈ కెఫీన్ టాక్సిటీ వలన ఎగ్ గ్రో అవ్వటం కానీ, ఎగ్ రిలీజ్ అవ్వటం కానీ ఇలాంటి వాటిలో ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, ఫెలోపియన్ ట్యూబ్స్. యూట్రస్ బోత్ సైడ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి అనమాట. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి స్మూత్ మజిల్తో తయారై ఉంటాయి. మేజర్గా మనకి ఫెర్టిలైజేషన్ అంటే ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక ఈ ట్యూబ్లోనే జరుగుతుంది. ఈ ట్యూబ్స్ అనేవి ఒక రిథమిక్గా కంట్రాక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. అలానే ఫామ్ అయిన ఎంబ్రియో కూడా మళ్ళీ యూట్రస్లోకి ట్రావెల్ అయ్యి అక్కడ యూట్రస్లో ఇంప్లాంట్ అవుతుంది. దీనికోసం మనకి ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కంట్రాక్ట్ అవుతూ ఉండాలి. మేజర్గా కెఫీన్ టాక్సిటీ వల్ల ఈ స్మూత్ మజిల్ కంట్రాక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. రీసెంట్గా డెన్మార్క్లో ఒక 4,000 ఉమెన్ మీద ఒక రీసెర్చ్ అనేది జరిగింది. వీళ్ళు ఏంటంటే ఆ ఉమెన్ని ఒక 2 groups కింద డివైడ్ చేశారు. కొంతమందికి ఎవరైతే కాఫీ ఎక్కువగా తీసుకుంటున్నారో వాళ్ళలో ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది చేశారు. అండ్ సెకండ్ గ్రూప్లో కాఫీ ఎవరు ఎక్కువగా కన్జ్యూమ్ చెయ్యని వాళ్ళకి ఐవీఎఫ్ ప్రొసీజర్ చేశారు. ఇలా 2 groups నుంచి రిజల్ట్స్ని స్టడీ చేసినప్పుడు కాఫీ ఎక్కువగా తీసుకుంటున్న ఉమెన్లో ఐవీఎఫ్ యొక్క సక్సెస్ రేట్ అంటే ప్రెగ్నెన్సీ రేట్ ఆల్మోస్ట్ 50% వరకు డ్రాప్ అయినట్టు ప్రూవ్ అయిందనమాట. అలానే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా కాఫీ ఎవరైతే మోర్ దాన్ 300 milligrams per day తీసుకుంటున్నారో వాళ్ళలో మిస్క్యారేజ్ రేట్ కూడా ఆల్మోస్ట్ 37% వరకు ఇంప్రూవ్ అయినట్టు ప్రూవ్ అయిందనమాట. అలానే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా పుట్టబోయే పిల్లల్లో గ్రోత్ రిస్ట్రిక్షన్ ఉండటం, లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టడం ఇలాంటి కాంప్లికేషన్స్ అనేవి కూడా వచ్చినట్టు ప్రూవ్ అయిందన్నమాట. అయితే పెర్ డే ఎంత కెఫీన్ అనేది అడ్వైజబుల్ లిమిట్ అంటే యూజువల్గా 1 to 2 cups ఆఫ్ కాఫీ ఈజ్ అడ్వైజబుల్. అంటే యూజువల్గా ఒక 200 milligrams ఆఫ్ కాఫీ అనేది అడ్వైజబుల్ లిమిట్ పర్ డే. అయితే కాఫీ ఒక్కటే అవాయిడ్ చేస్తే సరిపోతుందా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. కాఫీ ఒక్కటే కాదండి, అదర్ సోర్సెస్ ఆఫ్ కెఫీన్ అనేది కూడా చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటి అంటే బ్లాక్ టీ కానీ, కోలా డ్రింక్స్, థమ్స్అప్ కానీ, పెప్సీ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ ఇట్లాంటి సాఫ్ట్ డ్రింక్స్ అన్ని అవాయిడ్ చేయటం, నెక్స్ట్ ఎనర్జీ డ్రింక్స్ అవాయిడ్ చేయటం, చాక్లెట్స్ అనేవి అవాయిడ్ చేయటం, నెక్స్ట్ కేక్స్లో, ఐస్ క్రీమ్స్లో ఇట్లా కెఫీన్ అనేది చాలా ప్రోడక్ట్స్లో ఉంటుంది. ఇలా మీరు కన్జ్యూమ్ చేసే ముందు కెఫీన్ ఎందులో ఉందనేది చూసుకొని దాని తద్వారా తీసుకోవటం అనేది మంచి విషయం. నెక్స్ట్, ఈ కాఫీ బదులు మీరు డీకాఫినేటెడ్ డ్రింక్స్ కానీ, హెర్బల్ టీస్ కానీ ఇలాంటివి సబ్స్టిట్యూట్ చేసుకోవటం బెటర్. ఇంకొకటి, వీటి బదులు యూజువల్గా ఏంటంటే కాఫీ టీ బ్యాగ్స్ని మనం ఒక 5 to 10 minutes వరకు డిప్ చేస్తాం. తద్వారా ఏంటంటే కెఫీన్ ఇంటేక్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. దీని బదులు ఒక 1 minute వరకు డిప్ చేసి తర్వాత డిస్కార్డ్ చేయటం వల్ల ఈ కెఫీన్ ఇంటేక్ అనేది లిమిట్ చేయగలుగుతారనమాట. ఇలా మీరు ఆ కెఫీన్ ఇంటేక్ని లిమిట్ చేయటం వల్ల మీ బాడీలో హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్డ్గా వర్క్ చేస్తాయి. సో దట్ ఒక గుడ్ రిప్రొడక్టివ్ హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. థ్యాంక్ యూ.